ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మన ఎంపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ని సీట్లు ఫిల్ అయినాయి, ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి అనే డేటా అయితే రావడం జరిగింది. మీ అందరికీ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోని లైక్ చేయండి. కొత్త ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక్కసారి చూస్తే కనుక మనకి ఫస్ట్ ఫేజ్లో 71% సీట్స్ అయితే ఫిల్ అయితే కావడం జరిగింది. ఎక్కువ మనకి ప్రైవేట్ యూనివర్సిటీలో 92% ప్రవేశాలు అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది. ఒకసారి మెయిన్గా ఇక్కడ చూస్తే కనుక కిందకైతే వెళ్దాం. డేటా కూడా వచ్చిందన్నమాట, కౌంట్ కూడా చెప్తాను. మెయిన్గా ఒక్కసారి ఇక్కడ చూస్తే కనుక ప్రతి సంవత్సరం ఫస్ట్ ఫేజ్లోనే 1,00,000కి పైగా సీట్లు అయితే ఫిల్ అయితే కావడం జరుగుతుంది. మనకి ఎంసెట్లో 1,74,000 మంది ఎలిజిబుల్ సాధించగా వీరిలో మన కౌన్సిలింగ్కి 1,13,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం 1,12,000 మంది ఎలిజిబుల్ సాధించగా వీరి బ్రాంచ్లు, కళాశాలలు, వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. మనకి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజీలు అన్నీ కలిపి 239 కాలేజీలు ఉండగా వీటిలో మనకి కన్వీనర్ కోటా కింద 1,51,000 సీట్లు గాను మనకి 1,07,000 సీట్లు అయితే భర్తీ అయితే కావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్ని సీట్లు అయితే ఫిల్ అయితే కావడం జరిగింది. ఇంకా ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయంటే 44,073 సీట్లు అయితే ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. 44,073 సీట్లు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో ఇంతేనా అని మీరైతే అనుకోవచ్చు. కానీ ఫస్ట్ వేలో సీట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రిపోర్టింగ్ అయితే చేయరు. ఎవరైతే చేయని విద్యార్థులు ఉంటారో వాళ్ళ సీటు సెకండ్ ఫేజ్కి యాడ్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి కంగారు అయితే పడకండి అన్నమాట. సో అన్నీ కూడా సెకండ్ ఫేజ్లో యాడ్ అయితే కావడం జరుగుతుంది. అండ్ మెయిన్గా ప్రైవేట్ యూనివర్సిటీలో 14,000 సీట్లు ఉండగా దాంట్లో 92% వరకు సీట్స్ అయితే ఫిల్ అయితే కావడం జరిగింది. గవర్నమెంట్ కళాశాలలు అన్నీ కలిపి మనకి 9,000 పైన సీట్లు ఉండగా 87% సీట్లు అయితే ఫిల్ అయితే కావడం జరిగింది అన్నమాట. మనకి కౌంట్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా గవర్నమెంట్, ప్రైవేట్ యూనివర్సిటీలు కలిపి సీట్స్ అయితే ఫిల్ అయితే కావడం జరిగింది. ఇన్నైతే ఫిల్ అయితే కావడం జరిగింది అన్నమాట. మనకి మిగిలిన కౌంట్ డేటా అంటూ ఇదే. మనకి ప్రైవేట్ కాలేజీలో 41,000 పైన సీట్స్ అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీలో 1,165 సీట్లు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. మనకి ప్రైవేట్ యూనివర్సిటీలో మనకి ఇన్నైతే ఉన్నాయన్నమాట. మనకి ఈ విధంగా కౌంట్ అయితే ఇది ఉంది. కానీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ సీట్స్ అయితే ఎవరైతే రిపోర్టింగ్ చేయని విద్యార్థులు ఉంటారో వాళ్ళందరి సీట్స్ అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కంగారు అయితే పడకండి. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి. కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.